హాయ్ గాయ్స్ కుటుంబం 5 స్ట్రామ్ కుటుంబం 5 స్ట్రామ్ కుటుంబం అయితే అంతా ఎలిమినేట్ అయిపోయింది గాయ్స్. అందరూ అయితే ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళందరూ కలిసి పార్టీ చేసుకుందాం అనుకున్నారేమో, ఒకరి తర్వాత ఒకరైతే ఇంటికి వెళ్ళిపోయారు గాయ్స్. ఫస్ట్ అయితే మన అక్క రమ్య చిట్టి పికిల్స్ అక్క అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఫస్ట్ వీక్ అయితే బిగ్ బాస్ అయితే చాలా ట్రై చేశాడు పాపం వాళ్ళని సేవ్ చేయడానికి. ఒక వీక్ అయితే ట్రై చేశాడు కానీ పని అవ్వలేదు. నెక్స్ట్ వీక్ నుంచి అయితే ఇంకా ఒకరి తర్వాత ఒకరు అయితే ఎలిమినేట్ అయిపోయారు. ఫస్ట్ రమ్య పికిల్స్ అక్క ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఏమో వాళ్ళ హస్బెండ్ బర్త్డే ఉందని చెప్పి మాధురి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. నా ఇష్టం, నేను ఎప్పుడైనా వస్తాను, నేను ఎప్పుడైనా వెళ్ళిపోతా అన్నట్టు మాధురి గారు అయితే ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత అయితే ఇంకా సాయి అయితే ఎలిమినేట్ అయిపోయాడు. ఇంకా నెక్స్ట్ అయితే ఈ వీక్ అయితే ఇంకా మిగిలిన ఇద్దరు అయితే ఎలిమినేట్ అయిపోయారు. నిఖిల్ ఇంకా గౌరవ్ కూడా ఎలిమినేట్ అయిపోయారు. ఆ 5 స్టార్స్ వాళ్ళకి అయితే ఫుల్ పవర్స్ ఇచ్చారు, పవర్స్ అన్నీ ఇచ్చారు, అన్నీ చేశారు. కానీ వాళ్ళలో ఫైర్ అయితే ఏం కనిపించలేదు. వచ్చారు కానీ ఎందుకు వచ్చారో, ఏదో పిక్నిక్ వచ్చినట్టు అందరూ సైలెంట్గా ఉండి గేమ్స్ కూడా ఎవరు ఏమంత సరిగ్గా ఏం ఆడలేదు. కొంచెం ఏదో గౌరవ్ అయితే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న లైట్గా ఏదో గేమ్ అన్న ఆడాడు. మిగిలిన వాళ్ళు అయితే అసలు గేమే ఆడలేదు. గౌరవ్కి అయితే లక్ బాగాలేదు అనుకుంటా, లేకపోతే దివ్య ఎలిమినేట్ అవ్వాలి. ఓటింగ్ ప్రకారం అయితే ఈ వీక్ అయితే దివ్య ఎలిమినేట్ అవ్వాలి. ఒకవేళ అయితే నెక్స్ట్ వీక్ అవుతుంది గౌరవ్, బట్ ఈ వీక్ ఎలిమినేట్ చేస్తారు గౌరవ్ని అయితే. ఈ సండే ఎపిసోడ్లో అయితే ఫన్ అయితే ఉంటుంది గాయస్. నాగ చైతన్య గారు అయితే వచ్చారు గాయస్ ఈ సండే ఎపిసోడ్లో. అలానే రీతు అయితే మాట్లాడుతుంది నాగ చైతన్య గారితో. ఇదైతే నాకు చాలా ఇష్టం, అది ఇది అని చెప్పి బాగా సోపేస్తుంది. తర్వాత నాగార్జున గారు అంటారు బైక్ రైడ్ ఇస్తాడు, కావాలంటే బయటకు వెళ్ళిపోతావు అంటే వెళ్ళిపోతాను సార్ అని చెప్పి పైకి ఎగురుతుంది. సండే ఎపిసోడ్లో అయితే ఫుల్ ఫన్ అయితే ఉంది గాయస్. మీరు ఎపిసోడ్ చూస్తేనే ఆ ఫన్ అయితే ఫీల్ అవ్వగలరు. కళ్యాణ్ మరీ ఇంత మంచిగా ఉన్నాడు, మరీ ఇంత మంచిగా అనిపిస్తున్నాడు. అందుకేనేమో తను సోల్జర్ అయ్యాడు. కళ్యాణ్ అయితే తన ఫ్యామిలీ వీక్ని అయితే సాక్రిఫైస్ చేస్తానన్నాడు సంజన గారి కోసం. సంజన గారు అయితే ఫుల్ ఏడుస్తున్నారు, నా ఫ్యామిలీ వస్తే బాగున్ను, నేనైతే ఫ్యామిలీని అయితే చాలా మిస్ అవుతున్నాను అని చెప్పి. కళ్యాణ్ అయితే ఏమంటాడంటే, నేను ఫ్యామిలీ మెంబర్స్ లేకపోయినా సర్వైవ్ అవ్వగలను, ఒకవేళ వాళ్ళు వస్తేనే నేను ఇంకా కొంచెం వీక్ అవుతానేమో, వాళ్ళని చూసి వాళ్ళు లేకపోయినా నేనైతే గేమ్ అయితే ఆడేస్తాను, నేనైతే చాలా స్ట్రాంగ్గా ఉంటాను, నా ఫ్యామిలీ మెంబర్స్ని రావద్దని సంజన గారి ఫ్యామిలీ మెంబర్స్ని అయితే పంపించండి నాగార్జున సార్ అంటాడు. అంటే నాగార్జున గారు అయితే అస్సలు ఒప్పుకోరు. ఒకసారి అలాగే సంజన గారి కోసం అందరూ సాక్రిఫైస్ చేశారు, ఈసారి అయితే అలా ఒప్పుకోను, నేను సంజన గారికి అయితే రారు అని చెప్పంటే కళ్యాణ్ అయితే అసలు వినడు, నేనైతే సాక్రిఫైస్ చేస్తాను సార్ అని చెప్పి. సబ్స్క్రైబ్.